సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఆర్టీసీ జేఏతో ప్రభుత్వం చర్చలు సఫలమై సమ్మె విరమించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకరించింది. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ జూన్ 2న విలీన ప్రకటన. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలకు సమ్మతి. అంటే ఏదైతే కాగడా గుర్తు, నేషనల్ మజ్దూర్ ఏదో అంటారు సంథింగ్, కాగడా గుర్తు, తర్వాత బస్సు గుర్తు, 2-3 రకాల యూనియన్లు ఉన్నాయి. సో వాటికి మరలా ఎన్నికలు నిర్వహించుకునేడానికి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. ఇకపోతే ఫిట్మెంట్ సుదీర్ఘ చర్చ, 10% అంగీకారం. ఫిట్మెంట్ అంటే ఉన్న జీతాల మీద 10% పెంచడానికి అంగీకరించింది. ఇకపోతే కార్మిక సంఘాల 31 డిమాండ్లతో 28 బేషరతుగా పరిష్కారం. గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రశ్నించే హక్కు లేదు కార్మిక సంఘాలు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కడ దాన్ని రేపి దాన్ని రెచ్చగొట్టి వదిలేసి ఇప్పుడు చోద్యం చూసేలాగా ఆర్టీసీకి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా విమర్శలు చేస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిష్కరిస్తాం అన్నీ చేశారు. అప్పుడులో ఎవరైతే సమ్మెకి రాలేదో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. కొంతమందిని, చాలామందికి జీతాలు ఇవ్వలేదు. అప్పుడులో ఒక నెల రోజుల పాటు జరిగింది, మీకు గుర్తుందో లేదు. సో అంత సుదీర్ఘ సమ్మెకు కూడా నీరు గార్చేలా చేసి వాళ్ళ యొక్క షరతుల్ని ఒప్పుకోకుండా చేసిన అప్పటి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు ఒక సొంత పత్రిక ఉంటే ఆ సొంత పత్రికలో ఆర్టీసీ కార్మికులకి, మంత్రి పొన్నం గారికి విభేదాలు వస్తాయన్నట్టుగా కూడా వచ్చాయి. ఆర్గ్యుమెంట్ చేశారు. మంత్రి పరువు పోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రశ్నించే హక్కు లేదు కార్మిక సంఘాలు. ఆబ్వియస్లీ అయిపోయింది. అందుకే ఎక్కువగా రాద్ధాంతం చేయలేకపోయారు. ఇక్కడ చూడొచ్చు, ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలన్నీ సఫలమయ్యాయి. ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ అని కూడా కనబడుతున్నాయి. కార్మిక సంఘాల ఎన్నికలకు సమ్మతి ఇచ్చేశారు. అసలైంది ఫిట్మెంట్పై సుదీర్ఘ చర్చ, 10% అంగీకారం. సుదీర్ఘంగా ఒక 3-4 గంటలు పెట్టి కేవలం ఫిట్మెంట్ మీద చర్చ జరిగింది. అంటే ఉన్న జీతాల మీద 10% పెంచడానికి ఒప్పుకున్నారు. దాని మీద ఒప్పుకున్న తర్వాత కార్మిక సంఘాలు 31 డిమాండ్లతో 28 బేషరతుగా పరిష్కరించారు. అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే మొత్తం మీద కార్మిక సంఘాలు అన్నీ కూడా సాటిస్ఫై అయ్యాయి. కాకపోతే డ్రైవర్ గౌడ చనిపోవడం నిజంగా కొద్దిగా మనసుకి ఇబ్బంది కలిగించే అంశం. బట్ ఈ పొద్దున్న నుంచి రోడ్ల మీదకి మరలా ఆర్టీసీ బస్సులు వచ్చేసే. మరోవైపు ప్రభుత్వం కూడా ఎందుకు వెనకడుగు వేయాల్సి వస్తుందంటే, ఈ ఉచిత బస్సు పథకం తర్వాత ఎప్పుడు చూడు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆర్టీసీ నష్టం అంటే ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకో సొంతం అనేసరికి చాలా నీట్గా చూసుకుంటాం. అదే ప్రభుత్వ ప్రాపర్టీ అంటే ప్రజల ప్రాపర్టీయే కదా అది. దాన్ని మాత్రం ఇష్టాసారంగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు ఊసేయడం, ఎక్కడ పడితే అక్కడ గీతలు గీసేయడం, ఎక్కడ శుభ్రంగా ఉంచకపోవడం, ఇవన్నీ చేస్తుంటాం. మళ్ళీ ఇక్కడ టాపిక్ వస్తే మారాల్సింది ప్రజలే. సో మొత్తం మీద ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనే వైనంలో ఇక్కడ పరిస్థితులు నడుస్తున్నాయి. మొత్తం మీద కార్మికులు సమ్మె అయితే విరమించారు. ఈ పొద్దున్నుంచి రోడ్ల మీదకి బస్సులు రైమని తిరుగుతూ ఉన్నాయి. ఇకపోతే మరొక దగ్గర ఒక వార్త ఎలా వచ్చిందంటే, ఇదే ఆర్టీసీకి సంబంధించి గౌడ గారి బాడీని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళారు అని. అంటే అక్కడ భాజపా కార్యకర్తలు వచ్చి చేశారు. బట్ కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు, బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదని భాజపా కార్యకర్తల యొక్క నినాదం. మరోవైపు అతను ప్రాణం త్యాగం చేయడం వల్లే ఈ విధంగా చర్చలు కూడా సఫలీకృతమయ్యాయి. ఆయనకి డెడికేటెడ్గా ఏదో ఒకటి చేయాలనేది కూడా కార్మిక సంఘాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. మొత్తం మీద ఆ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే ఆ ప్రాంత ఎమ్మెల్యే కూడా ఒక 5 లక్షలు ప్రకటించారు. మరోవైపు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకొచ్చింది. మొత్తం మీద గౌడ గారి మరణం ఇక్కడ చర్చలు సఫలమవడం అంటే ఒక్క క్షణిక ఆవేశం వల్ల పూర్తిగా 70 నుంచి 80% కాలిపోవడం, తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోవడం జరిగింది. మేబీ 55 ఏళ్ళ వయసు అవ్వడం వల్ల, లేదంటే అనారోగ్య పరిస్థితిలో, లేదంటే ఇతర కారణాలు, లేదా పూర్తిగా లోపల అవయవాలు కూడా ఏమైనా కాలిపోయాయేమో కానీ అతను మరణించడం జరిగింది. మొత్తం మీద చర్చలు అయితే సఫలీకృతమయ్యాయి. సుదీర్ఘమైన చర్చలు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఇక్కడ మనం చూడొచ్చు. పొన్నం గారు అలాగే మిగతా మంత్రులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఆల్మోస్ట్ 30 పైచిలుకు షరతులు పెట్టారు. అందులో ఒక 27-28 వాటికి బేషరతుగా వితౌట్ ఎనీ కండిషన్తో కూడా
ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఇక్కడైతే మొత్తానికి బస్సులు మరలా రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి.